కుప్పం ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందేలా చర్యలు ఇప్పటికే ప్రారంభమవ్వగా రేపు ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా మొదటి దశను లాంఛనంగా ప్రారంభం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సౌర పథకంలో భాగంగా కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్గా తీసుకుని సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ అందించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన 40% వినియోగదారులు భరించాలి. అయితే కుప్పం ప్రజల కోసం ఆ 40% భరించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. చంద్రబాబు చొరవతో 100% ప్రజలకు ₹1 ఖర్చు లేకుండా పూర్తి ఉచిత సోలార్ సిస్టమ్ అందజేయనున్నారు. ఇప్పటికే కుప్పం మండలంలోని నడిమూరు గ్రామాన్ని మోడల్గా తీసుకుని గ్రామంలోని అన్ని ఇళ్లకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా గ్రామంలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సోలారైజేషన్ను అమలు చేసే దిశగా అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. కుప్పం నియోజకవర్గంతో పాటు వీకోట మండలంలోని కొన్ని పంచాయతీలు కుప్పం రెస్కో పరిధిలోకే వస్తాయి. రెస్కో పరిధిలో సుమారు 1.5 లక్షల విద్యుత్ సర్వీసులున్నాయి. ఏటా రెస్కో సరఫరా చేస్తున్న విద్యుత్కు సంబంధించి సుమారు 6.5 కోట్లు ఖర్చవుతోంది. అయితే విద్యుత్ బిల్లుల బకాయి మొత్తం ఇప్పటికే 1,10,00,000కు చేరింది. గృహ విద్యుత్ బకాయిలు దీనికి అదనం. ఒక రెస్క్యూనే కాదు, అటు ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర విద్యుత్ సరఫరాపై ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం నియోజకవర్గ ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు రానున్నారు. రేపు ఎల్లుండి 6, 7 తారీఖుల్లో. దాంట్లో భాగంగా సూర్యఘర్ అనే కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టుకునేటటువంటి కార్యక్రమం, తద్వారా ఉచిత విద్యుత్ ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దీంట్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% లబ్ధిదారులు పెట్టుకోవాలి. అయితే కుప్పం నియోజకవర్గం వరకు అందరూ అంటే కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయని వ్యక్తులకు కూడా, వేయని కుటుంబాలకు కూడా నా నియోజకవర్గం ప్రజలు వీళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో సర్వే చేసి రూఫ్ టాప్ అంటే పైన సోలార్ ప్యానల్ పెట్టగలిగిన ఇళ్ళు రమారమి 55,000 పైచిలకు హౌసెస్ ఉన్నాయని సర్వేలో. కుప్పం డివిజన్లో సోలార్ విద్యుత్ సరఫరాను పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి సాధ్యాలను లాభ నష్టాలను అంచనా వేసి తరువాత రాష్ట్రమంతా విస్తరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకనే నెల రోజులుగా కుప్పంలో విద్యుత్, గృహ, ప్రభుత్వ, వ్యవసాయ విద్యుత్ సరఫరాలపై సర్వే జరిగింది. ఆయా సర్వీసుల పరిధిలో ఎన్ని కిలోమీటర్ల మేర ఎంత ప్రాంతంలో సోలార్ ప్యానెల్స్ అవసరం ఉందో, ఎంత విద్యుత్ ఉత్పత్తికి అనువైన పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుంది. సుమారు 70,000 గృహ, ప్రభుత్వ కార్యాలయ విద్యుత్ సర్వీసులకు సోలారైజేషన్ అవసరమవుతుందని అధికారులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. అలాగే వ్యవసాయ సర్వీసులకు కూడా సోలారైజేషన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గతంలో అధికారులు ఇచ్చిన ప్రాజెక్టు రిపోర్టుపై సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీనివల్ల విద్యుత్ నష్టాలు తగ్గడంతో పాటు వినియోగదారులే స్వయంగా అదనపు విద్యుత్తును SPDCLకు వినియోగించే అవకాశం లభిస్తోంది. దీనికి సంబంధించిన ఖర్చు పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తూ ఉండటంతో ఉచిత విద్యుత్ పొందే అవకాశం కుప్పం నియోజకవర్గ ప్రజలకు మొదటిగా దక్కింది.